ఒక్కోసారి కోపం కూడా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ మనకి. మీకు చూపిస్తాను రండి, ఎందుకన్నా నా మాట. ఎందుకంటే కనిపిస్తుంది కదా. కాకపోతే మన పని ఎలా ఉంటుందంటే, ఇదిగోండి మీకు ప్రాపర్గా కనబడుతున్నాయి కదా, 3 మొక్కలు. ఇందులో ఒక 10-15 మొక్కల దాకా అన్ని రకాల మొక్కలు కలిసిపోయినాయి. ఇదిగోండి ఇది ఇందులో వచ్చినట్టుంది, ఈ గుంతకలగరాకు. ఇందులో మొత్తం పీకేసి నా మీద కోపంతో పొద్దున్న టిఫిన్ అయ్యి అంటే నేను బయట నుంచి తెచ్చేయమన్నా, గార్డెన్ పని చేయొద్దా అని. అందుకని ఆయన వచ్చి ఈ పని చేశారనమాట. ఇదిగోండి అందులో పీకి ఇక్కడ పడేశారు. ప్రభా, ఇదిగో ఇక్కడ గోంగూర మొక్కలు ఉన్నాయి, కొంచెం దీనికి కూడా పోయమ్మా. పీకేసారు గద్దిందులో నీళ్ళు పోయిలా, అది ఒళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూడకపోతే అయిపోయేది. ఇది ఈ టబ్బు చూసా. మా ప్రభ కూడా గడ్డి పీకేసి అందులో కనకాంబరం కొమ్మ పెట్టిందంటండి. ఒక కుండీలో నేను అప్పుడు కొమ్మలు పెట్టాను, అవి బతికినవి, అన్ని మొక్కలు వచ్చినాయి. అవి కదిపితే ఇవి చచ్చిపోతుందని నేను పీకలా. మరి ఏం పీకిందో తెలియదు కానీ అన్నీ అయితే వెళ్ళిపోయినాయి. నేనేమో డబ్బాలు ఇలాగా పెట్టాను అన్నమాట. చూపిస్తూ ఉండండి. సున్నమా పుల్లలు తిడితే మనకేమైంది? ఇప్పుడు మనం ఏమైనా పొయ్యిలో పెడతామా? ఇదిగోండి ఇది ఒకటి పీకేరని చెప్పాను కదా. ఇంకా ఇదంతా చిరాగ్గా ఉంటే ఇదిగోండి రాళ్ళన్నీను ఇవన్నీ కట్టించాను కదా, గట్టు రాళ్ళు ఇక్కడ పెట్టారు, ఇదంతా ఊడ్చారు. ఇదిగోండి ఇది అంతా పీకేసి ఇక్కడ వేసారు సగం. ఇదిగోండి ఇక్కడ సగం పీకారు. ఇది చిన్న పాట్స్ తెచ్చి అయినే పెడతారంట. ఇదంతా ఇంకా 2 బస్తాల్లోకి వచ్చింది. వీటిల్లో కూడా గడ్డి ఉంటే పీకేశారు. మొత్తం ఆయన పీకిన గడ్డి 2 బస్తాలు వచ్చిందండి. అంటే ఎంత గడ్డి ఉందో చూడండి. 2-3 చేస్తే కానీ వర్క్ అవ్వదు. నేను ఒక్కదాన్నే చేస్తాను కదా. ఇదిగోండి ఇందులో కూడా పీకినట్టున్నారు, కనబడుతున్నాయి. అక్కడ గోంగూర మొక్కకు పోసావా? ఇదిగో ఇది చిక్కుడు పాదుకు కూడా పోయలేదు అనుకుంటా. పోసినట్టున్నావుగా ఇప్పుడు. ఇదిగోండి మన మల్లి మొక్క ఈ సంవత్సరం చాలా దెబ్బేసేసింది, మరి ఎందుకనో తెలీదు. ఇప్పుడు చిగురు వస్తుంది, మరి ఏమవుతుందో తెలీదు. ఇదైతే మొత్తానికి చనిపోయినట్టుంది. ఇందులో ఏమో చిక్కుడు మొక్క వచ్చేసింది. ఇంకో దానిమ్మ మొక్క ఇటు వచ్చేసి ఇక్కడ 2 మందారాలు ఉన్నాయి. పోయి చాలు. ఇక దీనికి దీనికి వీటికి ఈ 2 దీనికి ఇంకా చాలు పోసే. చాలే, నేను సాయంత్రం వచ్చి పోస్తా. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈయన వచ్చి అసలు ఎటు కాకుండా అడ్డదడ్డంగా పోసారనమాట. ఎందులో పోసాడో కూడా తెలీదు. గబగబా ఇవన్నీ గడ్డలు పీకేసి, మీకు కూడా ఒక్కోసారి మీ హస్బెండ్లకి ఇలాగే కోపం తెప్పించి గార్డెన్లోకి పంపించండి. మొత్తం మన గార్డెన్ పని అంతా అయిపోతుంది. నాకైతే మాత్రం మా వారికి ఎప్పుడు కోపం వచ్చినా నా వంటగది క్లీన్ అయిపోతుంది. ఈ మధ్యన గార్డెన్ మీద పడ్డారనమాట. ఈ టిప్పు మీకు కూడా పనికి వస్తుందని షేర్ చేస్తున్నా. కోపం తెప్పించండి, గార్డెన్లోకి పంపించండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్రభకి లేట్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.